తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అమ్మా. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అమ్మ, ఇంట్లో దీపం ఉదయం పెట్టాలా, సాయంత్రం పెట్టాలా? రెండు సమయాల్లో పెట్టేటప్పుడు సమయం ఏది పాటించాలి? ఏ సమయంలో దీపం పెట్టాలి? ఏ దీపానికి ఎక్కువ ప్రాముఖ్యత, ఉదయానిక సాయంత్రానిక అనేది నా ప్రశ్న. మంచి ప్రశ్న. దీపం అంటే ఏంటి? జ్యోతి. దీపారాధన అంటే ఏంటి? జ్యోతి ప్రజ్వలనం. అదే జ్యోతిని వెలిగించడం అంటే ఏంటి? కాంతి కావాలి అని కోరుకోవడం, కాంతిని ఆరాధించే సాంప్రదాయం మనది. కాంతి అంటే ఏంటి? జ్ఞానం. కాంతి అంటే జ్ఞానం. జ్ఞానం కావాలి. జ్ఞానాన్ని మేము ఆరాధిస్తాం, ఆహ్వానిస్తాం, సాధించుకుంటాం అనేటటువంటిది ప్రతి మనిషికి అవసరం. మన పెద్దలు ఎంత చక్కగా పెట్టారంటే ఈ భావన మనలో నిరంతరం కూడా ద్విగుణీకృతం అవ్వాలి. మళ్ళీ 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 ఎందుకంటే మర్చిపోతుంటాం. ప్రతిదీ మంచి విషయాలు మర్చిపోవడం ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ప్రతి పూట జ్యోతి ఆరాధన, అదే ధ్యానం, అదే తపస్సు, అదే ప్రార్థన, అదే మోటివేషన్, అదే క్రమశిక్షణ, అదే ఆధ్యాత్మికత. ఇన్ని అంశాలు కలిగి ఉన్నాయి దీపారాధనలో. కనుక నాకు నేను చెందినవాణ్ణి కాదు, నాకంటే సుపీరియర్ నువ్వు ఉన్నావయ్యా అని భగవంతుడి దగ్గర వినయంగా ఒకసారి మనకి మనం సబ్మిట్ చేసుకోవటమే పూజ. ఏంటి పూజ అంటే? పూజ అనగానే దీపారాధన, దీపారాధన అంటేనే పూజ అన్నట్టుగా మనం రెండు ఒకటిగానే భావిస్తాం కదా. ఏంటి అసలు ఈ పూజ? ఏంటి అసలు దీపారాధన అంటే? నేను జ్ఞానాన్ని కోరుకుంటున్నా, భగవన్ నువ్వు నాకంటే గొప్పవాడివి, నీ దయతోటి నేను ఉంటున్నాను అని భగవంతుడికి మనం చెప్పటమే పూజ. ఆ భావన ఒకసారి మనం పొందడం, తిరిగి తిరిగి గుర్తు చేసుకోవటం, దాన్ని ఆయనకి వినయంగా ఆ భావాన్ని సమర్పించటం, దట్ ఈస్ పూజ. కాబట్టి భారతీయ రతి అంటే ఏంటంటే, భా అంటే కాంతి అని అర్థం, రతి అంటే ఇష్టము అని అర్థం. కాంతి అంటే ఇష్టపడేవాడే భారతీయుడు. కాబట్టి కాంతిని మనం ఇష్టపడుతున్నాం. ఏం చేస్తున్నాం? దైవంగా భావించి పవిత్రంగా చక్కగా శుచిగా దీపారాధన చేస్తున్నాం. దానికి కూడా చక్కగా పసుపు కుంకుమ పెడతాం మనం దీపకి. ఎందుకు? అంత మంగళప్రదమైన కాంతి. మంగళప్రదం కావాలి కదా కాంతి కానీ జ్ఞానం కానీ. ఇప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు కూడా చితి వెలుగుతుంది కదా, చితి మంటలు చెడుగా చెప్తాం, దీపానికి వెలిగించే కాంతి మంచిగా చెప్తాం. అంటే అగ్నిలో కూడా రెండు రకాలు ఉన్నాయి, తేడాలు ఉన్నాయి. కాబట్టి మనకెటువంటి అగ్ని కావాలి? మంగళకరమైన అగ్ని కావాలి. కనుక దీపారాధన ఉదయం సాయంత్రం 2 వేళల్లో చేయటం అనేటటువంటిది విధి, తప్పనిసరి. కానీ అవకాశం నిజంగా లేకపోతే, ఒక పూట పెట్టకపోతే పాపమే. కొందరు ఇది చెప్తుంటారు, మొదలు పెట్టాక ఎప్పుడన్నా అవ్వకపోతే ఎందుకులే అదేదో అయిపోతుందని అసలే మొదలు పెట్టం. ఇది తప్పు సిద్ధాంతం. నీకు నిజంగా కుదరనప్పుడు ఒక పూట బ్రేక్ వస్తే తప్పేమీ లేదు, దోషం ఏమీ లేదు. ఎప్పుడో ఒక పూట మిస్ అయిపోతుంది కదా అని ఎప్పటికీ చేయకపోతే ఎట్లా? కాబట్టి నువ్వు నీ మ్యాక్సిమం సాయశక్తుల ప్రయత్నించు. క్రమం తప్పకుండా ఒకే సమయంలో ఉదయం పెట్టేది సూర్యోదయ వేళలో, సాయంత్రం పెట్టేది సూర్యాస్తమయ వేళలో. ఇంకా దీనికి ఎవరు ఏ పండితులు ఏం చెప్పక్కర్లేదు. సూర్యోదయం సూర్యాస్తమయం అర్ధగంట అటు ఇటు. అంటే సూర్యోదయం 6:30కు అనుకోండి, 6 నుంచి 6:30కి, లేదా 6:30 నుంచి 7 గంటలకి, కొద్ది అంతే, ఎప్పుడైనా పర్వాలేదు. 6 గంటల నుంచి 7 గంటలు అనుకోవచ్చు ఉదయం. అలాగే సాయంత్రం కూడా 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో చాలు. ఇంతకంటే గొప్ప ముహూర్తం లేదు, సూర్యుడి కంటే గొప్ప దైవం లేదు, ఇంతకంటే గొప్ప ముహూర్తం లేదు. కనుక ఆ సమయాల్లో మనం దీపారాధన ఇంకా ఏ సమయంలో పెట్టాలి అన్న ప్రశ్నే లేదు. అంతేగమ్మా? అంతే. ఇవి ఎక్కువ శక్తివంతమైనటువంటి. లేదండి నేను బ్రాహ్మీ ముహూర్తంలో 5ంటికే పెడతాను, ఇంకా మంచిది. కానీ ఒకటే సమయం ఎప్పుడు పెడితే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. చేయాలి.
సూర్యోదయ వేళ సూర్యాస్తమయ వేళ అని ఒక జీవితానికి ఒక నియమంగా పెట్టుకొని కనుక ఎవరైనా చేస్తే వాళ్ళ జీవితంలో ఎన్ని మిరకిల్స్ అవుతాయో వాళ్ళే చెప్పగలరు. అమ్మ 2 పూటలా పెట్టాలా, ఒక్క పూట అయినా పర్వాలేదు? 2 పూటలు అనేది సరి అయిన పద్ధతి. ఇంకా ఎవరు అది పాటించటం లేదు కాబట్టి అట్లీస్ట్ పొద్దున అంతే మన అవకాశాన్ని అంతే. కానీ 2 పూటలు పెట్టడం అనేది చాలా మంచి పద్ధతి. ఇప్పుడు మనం ఇన్ని యోగా అని, ధ్యానం అని, ఆ మెడిటేషన్ అని, అక్కడే ఒకళ్ళు ఆ రకం మెడిటేషన్, ఒకళ్ళు ఈ రకం మెడిటేషన్, ఏ మెడిటేషన్ గొప్పది, ఇన్ని రకాలు మాట్లాడతారు. అసలు నువ్వు ఉదయం సాయంత్రం సూర్యోదయం సూర్యాస్తమయ వేళల్లో దీపారాధన చేస్తే నువ్వు అన్ని రకాల మెడిటేషన్స్ చేసినట్టే లెక్క. కాబట్టి మన చేతుల్లో ఉన్నదాన్ని విలువ లేనిదిగా అనుకొని ఎక్కడో ఏదో ఆర్భాటం చేస్తే అక్కడేదో ఉన్నదని పరుగులు పెట్టడం కరెక్ట్ కాదు. పెద్ద అవసరం లేదు. మన దగ్గరే మనకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు, అన్ని సౌకర్యాలు ఇచ్చాడు, మనం ఉపయోగించుకోవటమే ఉంది. కాబట్టి మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న. నేల విడిచి సాము చేయకుండా నీ ఇంట్లో ఉండే భగవంతుడు, నీ ఎదురుగా ఉండే దైవం, నీ ఇంట్లో ఉండే దీపారాధన, నువ్వు మనసు, సూర్యుడే సాక్షి. కాబట్టి చక్కగా సూర్యోదయ సూర్యాస్తమయాలలో 2 పూట్ల దీపారాధన పెడతాం ఎంతో మంచిది. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.